అందరికీ నమస్కారం. నా పేరు సందీప్ ఇలంద్ల. నేను ఒక రచయితని అండ్ డైరెక్టర్ని. సో ఈ మధ్య కాలంలో కొంచెం అంటే నిన్న మొన్న నాకు ఆవేదన అంటే ఒక కొంచెం ఎమోషనల్గా అయ్యి ఒక వీడియో అయితే సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం జరిగింది. సో దేని గురించి అంటే ఈ మీమర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ వల్ల ఎవరైతే కంటెంట్ క్రియేటర్స్ ఎవరైతే ఉన్నారో అండ్ అంటే స్వతహాగా టాలెంట్ ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు తొక్కబడుతున్నారు. వాళ్ళ వల్ల అంటే చాలా వరకు ఒక సొసైటీకి బ్యాడ్ మెసేజ్ వెళ్తుందని చెప్పి నేనైతే ఒక వీడియో చేశాను. సో మా ఫ్రెండ్ అంటే నేను ఆ వీడియో చేసిన తర్వాత నాకు ఆ వీడియోలో కూడా 90% ఆఫ్ పాజిటివ్ కామెంట్స్ వచ్చాయి. కానీ మా ఫ్రెండ్ ఒక ఆయన ఏమన్నాడంటే, నువ్వు ఇది అంటే ఒక నెగిటివ్ వేలో కాకుండా పాజిటివ్ వేలో చెప్పడానికి ట్రై చేస్తే జనాలు వింటరు అని చెప్తే నేనైతే ఒక అంటే ప్రాపర్గా ఒక స్క్రిప్ట్ అయితే రెడీ చేసుకొని అంటే ఏం జరుగుతుంది సొసైటీలో నవే డేస్, ఏం జరుగుతుంది, ఏమవుతుంది, వాటి వల్ల మేమెంత సఫర్ అవుతున్నాం అనే విషయాలు అయితే మీకు క్లియర్గా చెప్పబోతున్నాను. ఇది నేను ఒక్క బూతు కూడా మాట్లాడకుండా అంటే అసభ్య పదజాలం అంటారు కదా, అదేం వాడకుండా నేనైతే మీకు క్లియర్గా చెప్పే ప్రయత్నం చేస్తాను. సో డియర్ మెంబర్స్, అంటే మీరంటే మాకు అందరికీ ఎవరికైనా కూడా గౌరవం, రెస్పెక్ట్. మీరు ఇండస్ట్రీలో ఉన్నారు, మేము ఇండస్ట్రీలో ఉన్నాం. సో అయితే మీ వల్ల జరుగుతున్నటువంటి నెగిటివిటీ ఏంది అని చెప్పి మీరు ఒక క్వశ్చన్ చేయొచ్చు. క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు భయ్య మనకు దాదాపుగా 4-3 సంవత్సరాల నుంచి ఒక ట్రెండ్ అనేది ఒకటి స్టార్ట్ అయిపోయింది. స్టార్ట్ చేసి దాంట్లో జనాలకు పనికిరానివి, సమాజానికి పనికిరానివి, అసలు సమాజానికి సంబంధం లేనివి, అంటే అది నిజంగా అది బూత్ అనే చెప్పాలి. అంటే తర్వాత తరాలకు అది ఒక బూత్ అనే చెప్పాలి. అట్లాంటి కంటెంట్ని మీరు ప్రమోట్ చేస్తున్నారు. సో మీరు మీ లైక్ల కోసం, మీ కమెంట్స్ కోసం, మీ రీచ్ కోసం మీరు జనాల్ని ఎర్రినా కొడుకులని చేస్తున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఎర్రినా కొడుకులను ఎట్లా చేస్తున్నారు అనేది నేను క్లియర్గా అయితే మీకు చెప్తాను. మీరు ఇప్పుడు రీసెంట్గా ఈ మధ్య కాలంలో జరిగిన ఇన్సిడెంట్ నుంచి మొదలుపెట్టి నాకు గుర్తున్నాయి, నాకు తెలిసినవి అయితే ప్రతి ఒక్కటి నేను మీతో డిస్కస్ చేయడానికి అయితే రెడీగా ఉన్నా. అయితే ఈ మధ్య కాలంలో కుమారి ఆంటీ అని చెప్పి మనకు ప్రతి ఒక్కరికి తెలుసు. కుమారి ఆంటీ ఏది మన ఫుడ్ 2 లివర్లు ఎక్స్ట్రా 1000 రూపీస్ ఇదేదో వైరల్ చేసిన తర్వాత పాపం ఆమె ఎక్కడో ఆంధ్ర నుంచి వచ్చి ఇక్కడ అంటే పొట్ట నింపుకోవడానికి, ఉపాధి చేసుకోవడానికి ఇక్కడ ఏదో షాప్ నడుపుతుంటే రాత్రి ఆమె ఒక ట్రెండ్ చేసి ఆమె షాపు దగ్గర కొన్ని వందల మంది యూట్యూబర్స్ పిచ్చినా కొడుకుల్లాగా అసలు పని పాట లేకుండా పిచ్చినా కొడుకుల్లాగా తిరిగి ఆమె కెరీర్ని ఎండ్ చేసేది. నెంబర్ 1 ఈ మధ్య కాలంలో జరిగింది. సార్ నెంబర్ టూ ఏంటంటే కుర్చీ తాత. మొన్నటిదాకా కుర్చీని మడతపెట్టి కొడతాం, కుర్చీని వంగబెట్టి కొడతాం అని చెప్పి ఒక ట్రెండ్ని చేసిరు. సరదాకి నవ్వుకోవడానికి అంతా బాగానే ఉంది, అంతా బాగానే ఉంటుంది కూడా. అండ్ కుర్చీ తాత పరిస్థితి ఎలా అంటే, మీరు కుర్చీ తాత అనేటోడు ఒకడు ట్రెండ్ అవుతున్నాడు యూట్యూబ్లో అనగానే ఒక యూట్యూబ్ ఛానల్ ఒకటి పోతాడు, ఆయన దగ్గరికి పోయి ఒక 5,000, 10,000, 1,000, 2,000 డబ్బులు ఇస్తాడు. ఆ డబ్బుల్ని ఏం చేస్తాడు? తాగుతాడు. మద్యానికి బానిస అయ్యి తాగి తను బ్లడ్ వామిటింగ్ చేసుకుంటున్నాడు. తెలుసా మీకు ఎవరికి తెలియదు. మీకేంటంటే యూట్యూబ్లో ఒక టాపిక్ ట్రెండ్ అవుతుంది కాబట్టి ఆ ట్రెండ్ అయ్యే టాపిక్ని తీసుకొచ్చి మన ఛానల్లో పెట్టుకుంటే మనకు కూడా వ్యూస్ వస్తాయి అని చెప్పి ఒక స్వార్థం. సరే ఓకే, మనం కుర్చీ తాతను కూడా వదిలిపెడదాం. అండ్ నెక్స్ట్ వచ్చి రాకేష్ మాస్టర్ గారి గురించి మొన్న రీసెంట్గా హనుమాన్ సినిమా రిలీజ్ అయితే చాలా గొప్పగా రాకేష్ మాస్టర్ గారు ఉంటే అసలు నిజంగా మంచి ఆర్టిస్ట్ అవుతుండే, అద్భుతంగా ఉంటుండే అని చెప్పి చాలామంది మాట్లాడారు. నేను కూడా చాలా ఫీల్ అయినా. అంటే రాకేష్ మాస్టర్ గారు చనిపోయినప్పుడు రాకేష్ మాస్టర్ గారి గురించి నేను కూడా నిజంగా బాధపడ్డా. అంటే ఒక మంచి వ్యక్తి కాబట్టి నేను బాధపడ్డా. అయితే రాకేష్ మాస్టర్ని హత్య చేసింది ముమ్మాటికి సో కాల్డ్ యూట్యూబ్ ఛానల్స్. మీరే రాకేష్ మాస్టర్ని హత్య చేసిళ్ళు. 100కి 200% హత్య చేసిళ్ళు. ఎందుకు మీరు రాకేష్ మాస్టర్ని హత్య చేసేదానంటే, రాకేష్ మాస్టర్ వీడియో ఒకటి ట్రెండ్ అవ్వగానే సోకాల్ యూట్యూబ్ ఛానల్ అన్ని పనిపాట లేకుండా వెళ్ళి రాకేష్ మాస్టర్ దగ్గర జాయిన్ అయ్యి ఆయన కాదు 5-10 ఇచ్చి ఆయన తాగడానికి, ఆయన వ్యసనపరుడు అవ్వడానికి
రాకేష్ మాస్టరు శేఖర్ మాస్టర్ని తిడితే మనకి ఎక్కువ వ్యూస్ వస్తాయని చెప్పి ఆయనను తాగించి, ఆయనను మభ్యపెట్టి, ఆయన తాగించి 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 చంపింది మీరు కాదా? ఈ సోషల్ మీడియా కాదా? రాకేష్ మాస్టర్ని ఇవ్వాలా, రాకేష్ మాస్టర్ని జీవితం నాశనం చేసింది సోషల్ మీడియా. ట్రెండ్ కాదా? 200% ట్రెండ్. ఓకే సరే, ఓకే. ఇంకా తర్వాత కొడంగల్ శేఖర్ అన్నవాడు, ఉప్పల్ బాల్ అన్నవాడు, బంజారాహిల్స్ ప్రశాంత్ అన్నవాడు, ఏంద్రా నాకు అర్థం కాదు. పొద్దున్న లేస్తే పన్నీ పాట లేదా ఎవరికి? వాళ్ళని తీసుకొచ్చి యూట్యూబ్ ఛానల్ ఊకుండా పెట్టి వాళ్ళతో ఇంటర్వ్యూ. దౌర్భాగ్య పరిస్థితి ఏంద్రా ఇది, నాకు అర్థం కాదు. మొన్న ఏదో ఇంటర్వ్యూ చూసిన నేను, వాడి పేరు ఏదో ఉంది, ఏదో రవి టీవో సుమన్ టీవో ఏదో టీవీ, వాడు శ్మశానంలో కాపరి ఉంటాడు కదా, శ్మశానంలో కాపరి ఉంటాడు కదా, వాంతో కూడా ఇంటర్వ్యూ చేసిండు. వాంతో కూడా ఇంటర్వ్యూ ఏంటిది, మీరు శ్మశానంలో శవం కాలుతుంటే ఎట్లా ఉంటుంది అని చెప్పి రోడ్డు మీద దారి మీద పోయే దానయ్య గాంతో కూడా ఇంటర్వ్యూ చేసిండు. అసలు ఏమవుతుంది అసలు? మీడియా అనేది అసలు మీ యొక్క బాధ్యతలను మర్చిపోతున్నారా మీరు? అసలు యూట్యూబ్ ఛానల్స్ అనేవి ఇంత దారుణంగా మీ లైకుల కోసం, మీ వ్యూస్ కోసం ఇంత ఘోరమైన పరిస్థితికి దిగజారాలా? కంటెంట్ ఉన్నోళ్ళు ఇప్పుడు లైక్ చాలామంది ఉన్నారు. వాడేవాడు రాత్రికి రాత్రే వాడి పేరు మినిమం IAS IPS డిగ్రీ చదవాలి అని ఒకడు, బ్రో అని చెప్పి ఒకడు రివ్యూస్ చెప్పి జనాలను పిచ్చోళ్ళని చేసి ఒక ట్రెండ్ అనేది క్రియేట్ చేసి దాంట్లో జనాలను పిచ్చోళ్ళని చేస్తారు. ఒకడేమో అన్నా రైతు బిడ్డనన్నా, అన్నా నేను మళ్ళొచ్చానన్నా అన్నట్టుతోనే. అంటే ఏం జరుగుతుంది నాకు అర్థం కాదు. ఇప్పుడు మీరు ఇవన్నీ చేస్తున్నారు భయ్. మీరు ఇవన్నీ చేయడం వల్ల ఇప్పుడు నేను స్వతహాగా రైటింగ్ చేస్తాను, డైరెక్షన్ చేస్తాను. సో మనకు అంటే సోషల్ మీడియాలో కానీ యూట్యూబ్లో కానీ అంటే ఇంకా వీడియో ప్లాట్ఫామ్లలో కూడా పరిస్థితులు ఎట్లున్నాయంటే, ఇప్పుడు అదొకటి ఈటీవీలో ఏదో ప్రోగ్రామ్ పెట్టిండు. అదేంటిది, అది శ్రీదేవి డ్రామా కంపెనీయో అది ఏదో కంపెనీ. అది ఆ కంపెనీలో డైరెక్ట్ ఈ రోడ్డు మీద ఎవడైతే చిల్లర చేస్తాడో ఆ చిల్లర కానీ పట్టుకొని పోయి వాళ్ళు ఏదో కె విశ్వనాథ్ గారి శంకరాభరణం సినిమా తీసిన రేంజ్లో బిల్డప్ తింటారు. ఏంది నాకు అర్థం కాదు. ఏం జరుగుతుంది? ఇప్పుడు ఈ రోడ్డు మీద ఎడ్డేశాలు వేసేటోళ్ళనే సినిమాలో పెట్టుకుంటున్నారు. ఏంది నాకు అర్థం కాదు. అసలు ఎవరికి టాలెంట్ ఉంది, ఎవరికి టాలెంట్ లేదు, టాలెంట్ ఉన్నోడికి అవకాశం రావాలా, టాలెంట్ లేనివాడికి అవకాశం రావాలా అనేది ఒకసారి జనాలు అర్థం చేసుకోవాలి. జనాలు కూడా ఎట్లా తయారయ్యాలంటే, సార్ అమ్మ అని అంటే ఎవడు చూడడు, నీ అమ్మ అని అంటేనే ఎవడైనా చూడడానికి రెడీ ఉన్నాడు. అంటే సార్ ఒకటి నేను పర్సనల్గా ఒకటైతే చాలా చెప్పాలనుకుంటున్నా జనానికి. మెయిన్గా ఒకటి, బూతు అనేది మాట్లాడి ఎవడైనా ఎప్పుడైనా ఫేమస్ అవ్వచ్చు. బూత్ అనేది మాట్లాడి ఎవడైనా ఎప్పుడైనా ఫేమస్ అవ్వచ్చు. కానీ బూత్ మాట్లాడకుండా ఒక మంచి కంటెంట్ చేసే వాళ్ళు చాలామంది ఉన్నారు. లైక్ ప్రసాద్ టెక్, వాళ్ళు ఒక్క బూత్ కూడా ఉండదు. విస్మయ్ ఫుడ్స్ ఉంది, వాళ్ళు కూడా ఒక బూత్ కూడా ఉండదు. మంచి గొప్ప ఛానల్స్ ఉన్నాయండి. ఆ గొప్ప ఛానల్స్ని చూడండి. ఈ ఎడ్డి ముండ కొడుకులు కుర్చీ తాత మడత పెడితే ఏమవుతుంది, ఈ కొడంగల్ శేఖర్ వంగ పెడితే ఏమవుతుంది, ఎందుకు నాకు అర్థం కాదు. వాళ్ళకు వేలల్లో, లక్షల్లో, మిలియన్స్లో వ్యూస్ ఇస్తున్నారు. సో ఇప్పుడు నేను చాలా సంవత్సరాల నుంచి వెళ్ళి ఒక డిజిటల్ ఇన్ఫ్లుయెన్సర్గా, ఒక రైటర్గా, ఒక డైరెక్టర్గా నేను చాలా స్ట్రగుల్ అవుతున్నా. ఒక టైంలో నేను చాలా డబ్బులు ఖర్చు పెట్టి నేను షార్ట్ ఫిల్మ్స్ తీశాను. షార్ట్ ఫిల్మ్స్ తీస్తే ఈరోజు ఒక్కటే నాకు అనిపిస్తుంది, ఈ రోజుల్లో ఒక మంచి కథను రాసి ఒక కాస్ట్ సెలెక్ట్ చేసుకొని వాళ్ళందరితో మంచి యాక్ట్ చేయించి దానికి ఎడిటింగ్ చేసి, డబ్బింగ్ చేసి, దానికి మంచి మ్యూజిక్ యాడ్ చేసి, మంచి పోస్టర్స్ చేయించి చాలా కష్టపడి చాలా ఖర్చు పెట్టి ఒక షార్ట్ ఫిల్మ్ తీస్తే ఎవడు చూస్తాడు సార్? ఎవడు చూస్తున్నాడు? ఎవడన్నా చూస్తున్నాడా? ఒక 100 వ్యూస్ కూడా ఉన్నాయి, 1000 వ్యూస్ కూడా ఉన్నాయి. అసలు ఇంకొకటి, ఈ మధ్య పాటలు డాక్టరే డ్రైవరే దున్ను మరే నా, ఏంటది నాకు అర్థం కాదు. ఏంది, ఎందుకు ఈ సమాజం ఎడిపోతున్నది? నెక్స్ట్ తరాలకు మనం ఏం చెప్తున్నాం నాకు అర్థం కావట్లేదు. జనాలు కూడా మంచి కంటెంట్ వాళ్ళంటాడు. మన ఏది జిగర్ తండ XX సినిమాలో మీరు ఈ విలన్ల మీద ఎందుకంటే సినిమా తీయడం అని చెప్పి మన ఏది ఆయన అడిగితే, డైరెక్టర్ని అడిగితే అంటాడు కదా, గాంధీ మీద సినిమా తీస్తే ఎవడు చూస్తాడు అమ్మా, గాడ్సే మీద సినిమా తీస్తేనే ఎవడైనా చూస్తాడు. ఈ రోజు కూడా సోషల్ మీడియాలో కానీ యూట్యూబ్లో కానీ మంచి గురించి మంచిగా తీస్తే ఎవడు చూడడు. ఇట్స్ ట్రూ. అదే చెడ్డగా ఒక వీడియో తీసి పెట్టండి,
బూతులు మాట్లాడి పెట్టండి. ఒకరేమో ఏం చూపెడతారు సోషల్ మీడియాలో కూడా. ఇంకా ఇన్స్టాగ్రామ్లో ఎంత మంచి కంటెంట్ పెట్టు. మరి ఇన్స్టాగ్రామ్ ప్రమోట్ చేయడా, యూట్యూబ్ కూడా ప్రమోట్ చేయడా, ఎవడు ప్రమోట్ చేయడా అర్థం కాదు. ఆడోళ్ళు కనబడుతున్న నీ అమ్మ లైకులు లక్షలల్లా. అరే ఎటు పోతుందిరా భయ్ సమాజం, ఎటు పోతుంది? ఇప్పుడు మీరు ఫేమస్ చేసే ఈ ఎడ్డి ముండ కొడుకుల వల్ల మాకేం నష్టం వస్తుందనంటే, ఈరోజు మేము 100 రకాల బాధలు మేము పడుతున్నాం. ఇప్పటికీ సక్సెస్ రాలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అదొక బాధ. అండ్ సెకండ్ బాధ ఏంటంటే, ఇప్పుడు ట్రెండ్ అంతా అంటే మేము ఏదో కష్టపడకుండా సంవత్సరాల నుంచి వస్తున్నప్పుడు ఈ ట్రెండ్ అంతా మారిపోయి ఈ ఎడ్డినా కొడుకులు, ఈ పిచ్చి చేసిన కొడుకులు అందరూ ఫేమస్ అయితే రేపు పొద్దుగాల నాకు కూడా అనిపిస్తుంది, మరి మేము కూడా ఏదైనా థియేటర్ కాడికి పోయి పిచ్చి చేయాలా, లేకపోతే ఏదైనా రోడ్డు మీదకి పోయి పిచ్చి చేయాలా, మేము కూడా ఎడ్డి ముండ కొడుకులాగా వీడియోలు చేయాలా అని చెప్పి అనిపిస్తుంది. మరి ప్రేరేపిస్తున్నది మీరు. సోషల్ మీడియాని ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్న వాళ్ళు ప్రేరేపిస్తున్నారు మీరు. రేపు పొద్దుగాల నేను వెళ్ళి ఒక ట్రెండ్ అవ్వడం కోసం ఒక పిచ్చి వీడియోలు చేస్తే దానికి బాధ్యులు కేవలం మీరు మాత్రమే. దయచేసి నా కోపం ఎవరి మీద కాదండి, కంటెంట్ ఉన్నోడు, కంటెంట్ ఎవరికైతే ఉంటుందో వానికి సరైన గుర్తింపు లేదు. ఈ రోజుల్లో మంచి సినిమా తీస్తే ఎవరు చూస్తలేడండి, ఎవడు చూడడు. ఒక మంచి శంకరాభరణం లాంటి సినిమా తీయండి, ఎవడన్నా చూస్తారా? ఎవరు చూడడానికి రెడీగా లేడు. బూత్ అనేది సమాజంలో చొచ్చుకుపోయి అంటే వెళ్ళిపోతుంది. ఇది వెళ్ళిపోవడం వల్ల భావితరాలకు, నెక్స్ట్ జనరేషన్స్కి మన పరిస్థితులు ఎట్లుంటాయి? దారుణమైన పరిస్థితులు. ఎవరికి చెప్పుకోవాలని అర్థం కాదు. 12 ఏళ్ల క్రితం నేను ఒక షార్ట్ ఫిల్మ్ చేశాను. 12 ఏళ్ల నుంచి ఇప్పటివరకు సక్సెస్ రాలేదు. అంటే మాకు తెలియకనా, నాకు బూతులు రాకనా, బూతులు మాట్లాడడం తెలియకనా? నిజం చెప్పాలంటే మనలో మన మాట. నాకు వచ్చిన బూతులు భూమి మీద ఎవరికి రాదు. మరి నేను మాట్లాడతానేగా. కొన్ని విలువలు అనేవి ఉన్నాయి. విలువలను కాపాడు. మీ ట్రెండ్ కోసం మీరు ఆగమయ్యి జనాలు ఆగం చేసి జనాలను పిచ్చోలం చేసి చెయ్యకండి దయచేసి. జనాలు కూడా మీకు 2 చేతులు జోడించి చెప్తున్నా, మంచి కంటెంట్ మాత్రమే చూడండి. అంటే కంటెంట్ ఉన్న వాళ్ళని ఎంకరేజ్ చేయండి. ఒక షార్ట్ ఫిల్మ్ తీస్తున్నాడంటే వాడు చాలా కష్టపడి తీస్తున్నాడు, వాడు చాలా కష్టపడి రాస్తున్నాడు, వాడు చాలా కష్టపడి ఎగ్జిక్యూట్ చేసుకుంటున్నాడు. దాని వెనకాల 100 కష్టాలు ఉంటాయి. అంత కష్టపడి షార్ట్ ఫిల్మ్ తీస్తే ఎవరు చూసే పరిస్థితులు లేదు. అంత కష్టం ఎవరికి అవసరం? మాకు అవసరమా అని చెప్పి మీరు అనుకుంటే రేపు పొద్దుగాల మేము చెడ్డ కంటెంట్ తీయడానికి మాకేం రాక కాదు, మేమేం తీయలేక కాదు, ఖచ్చితంగా తీస్తాం. వాళ్ళు మాట్లాడే బూతులు ఇప్పుడున్న ట్రెండ్ కంటే నెక్స్ట్ లెవెల్లో ట్రెండ్ని తీసుకురాగలుగుతాం. బూతులతో ఎవడైనా ట్రెండ్ అవ్వచ్చు, కానీ అంటే నీతిగా నిజాయితీగా ఉండి మోరల్గా అంటే కొన్ని ఎథిక్స్ అనేవి ఫాలో అయ్యి జీవితంలో సక్సెస్ కావాలనుకునే నాలాంటి చాలా మంది మీరు చేసే ఎడ్డి కొడుకులను ఫేమస్ చేసే దానివల్ల నాశనం అయిపోతున్నాం. దయచేసి మమ్మల్ని కాపాడండి. మీరు జనాలు కూడా అర్థం చేసుకోండి మా బాధని. నేను ఒక్కనే కాదు, నేను ఇక్కడ ఒక్కడిని ఊకున్నా కావచ్చు, కానీ నాలాగా సఫర్ అయ్యేటోళ్ళు చాలా 100 మంది 1000 మంది ఉన్నారు. ఎంతో మంది టాలెంట్ ఉండి వాళ్ళకి సరైన గుర్తింపు లేక, పరిస్థితులు బాగలేక, రేపు పొద్దుగాల వాళ్ళందరూ తెగించి మేము కూడా ఈ ఉప్పల్ బాలుగాలాగా, తుప్పల్ బాలులాగా, కొడంగల్ శేఖర్ గారిలాగా మేము కూడా ఎడ్డి పోకేశాలు వేస్తాం, ఎర్రి మాటలు మాట్లాడతామంటే ఏమవుతుంది? ఎక్కడ పోతుంది సమాజం? దయచేసి నేను అందరికీ చెప్పేది ఒకటే. మొన్న ఇంకొక విషయం, ఒక ఆమె ఒక ఆంటీ దగ్గర ఇంటర్వ్యూలో మాట్లాడుతుంటే, మీరు ఏదన్నా వేరే దగ్గరికి వెళ్ళి చేసుకోవచ్చు కదా అని చెప్పి అంటే, మీరు మీ డ్యూటీ చేస్తున్నారు, మేము మా డ్యూటీ చేస్తున్నాం. మీరు ఈ ట్రెండ్ అయ్యే వీడియోలు వెళ్ళి డ్యూటీ చేయడం అమ్మ లైఫ్ని ఎండ్ చేసి పడేసి పాపం. ఆమె పరిస్థితి దారుణమైన పరిస్థితి. ఆమె లైఫ్ని ఎండ్ చేసేది ఇదేనా? సొసైటీలో చాలా ఉన్నాయి. సొసైటీలో చేయాలంటే 100,000 1,00,000 ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ప్రతిదాన్ని ప్రపంచానికి పరిచయం చేయండి. ప్రతిదానికి ఒక సొల్యూషన్ క్రియేట్ చేయండి. మీరు బాధ్యత తీసుకోండి. ఇండియా ఈజ్ మై కంట్రీ. ఇండియాలో ఉన్న ప్రాబ్లమ్స్
ఇండియాలో ఎందుకు, మన స్టేట్లో ఉన్న ప్రాబ్లమ్స్ మీద ఫోకస్ అవ్వండి, చెయ్యండి, ప్రాబ్లమ్స్ బయటికి తీసుకురండి. ఎవరు చూడడు, ఇవాళ చూడడు కావచ్చు, రేపు చూడడు కావచ్చు, కానీ ఏదో ఒక రోజు చూస్తారు కదా, ఏదో ఒక రోజు చూస్తారు కదా. ఒక ట్రెండ్ స్టార్ట్ అవ్వగానే ఆ ట్రెండ్కి వెళ్ళి పిచ్చోళ్ళు కాకండి, జనాలను దయచేసి పిచ్చోళ్ళని చేయకండి. నేను కూడా మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని నేను చూస్తా, నాకు కూడా ఇష్టం, మెమ్స్ చూడడం నాకు కూడా ఇష్టం. బ్రహ్మానందం గారి ఫోటోలతోని, మన రవితేజ గారి వీడియోస్తోని అద్భుతమైన మేమ్స్ చేస్తారు వాళ్ళు. ఈ ట్రెండ్ అవ్వగానే వెళ్ళి మనకు లైక్లు వస్తాయి, షేర్లు వస్తాయి. దయచేసి జనాలందరికీ నేను చెప్పేది ఒకటే, మీ అందరికీ చేతులు జోడించి చెప్తున్నా, ఈ దరిద్రపు కంటెంట్ని దయచేసి ఈ దరిద్రపు యూట్యూబ్ నా కొడుకులని, ఈ దరిద్రపు ఈ ఇంటర్వ్యూలు తలగబడి ఆ రోడ్డు మీద పోయి అడక్క తినటోని కూడా యూట్యూబ్ ఛానల్లో ఫేమస్ చేసేటోళ్ళను, యూట్యూబ్ ఛానల్లో ఇంటర్వ్యూలు చేసేటోళ్ళను దయచేసి ప్రోత్సహించకండి. అదేం మంచి కంటెంట్ కాదు. మనం అందరం చదువుకున్నాం, మనందరికీ ఎథిక్స్ ఉన్నాయి, వాల్యూస్ ఉన్నాయి, విలువలతో బతకాలి మనం. సో దయచేసి ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా మీరు షేర్ చేయండి. ఈ వీడియో ఎక్కువ రీచ్ అవ్వాలి. ఈ వీడియో ఎక్కువ ఎందుకు రీచ్ అవ్వాలంటే నాకు లైకులు రావాలనో, నాకు షేర్లు రావాలనో, నాకు ఫేమ్ రావాలనో నేను ఈ వీడియో చేయట్లేదు. నా బాధ, ఇట్స్ మై పెయిన్, నా బాధ నేను ప్రపంచానికి చెప్పుకోవాలనుకున్నా నేను చెప్తున్నా. దయచేసి మీరు గనక సోకాల్ యూట్యూబ్ ఛానల్స్ ఎవరైతే ఉన్నారో మీరు గనక మీ పిచ్చి వేషాలను గనక ఆపకపోతే నాకు ఏ తెలుసు, బి తెలుసు, సి కూడా తెలుసు. అర్థమైందా? బరాబర్ మీరు నెక్స్ట్ స్టెప్ ఏదేస్తే దానికి మించిన స్టెప్ వేస్తాం మేము. ఇన్ని రోజులంటే ఏదో పోనీలే అని ఊరుకున్నాం, కానీ ఇక్కడ నుంచి ఊరుకునేది లేదు, ఇక్కడ నుంచి సహించేది లేదు. ఎవడైనా తాట తీయాల్సిందే, తాట తీస్తాం బరాబర్.